నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి, మన దేశ పరిస్థితిలో ఎదురవుతున్న గ్యాస్ సమస్య. మరి గ్యాస్ అనేది ప్రతి నిత్యము ప్రతి వారికి అవసరం ఉన్న రోజు. అటువంటి పరిస్థితి మరి ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం మరి మన దేశం మీద ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమకు చాలా లోతైన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎంతో మంది లక్షల కార్మికులకు ఉపాధి కల్పించే ఈ సంస్థ మరి 1-2 రోజుల్లో ఈ సంస్థ బంద్ అయిపోయి అందరి పరిస్థితి అఘోరమైన స్థితికి వచ్చే క్రమంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి మన ప్రభుత్వం వారికి మేము తెలియపరచడానికి ఈరోజు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మరి అందరికీ ఈ విషయం తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ విషయంలో మాకు గతంలో ఎలాంటి సూచనలు లేవు. ప్రభుత్వం ఏ విషయంలో ఒక వారం రోజుల ముందన్న కనీసం నోటీస్ ఇస్తారు, చెప్తారు. మరి అటువంటి సూచనలు ఎవరు చేయలేదు. మాకు నిన్న నుండి గ్యాస్ డీలర్స్ వారు చెప్పడం వల్లే మాకు ఈరోజు మేమందరం కలవాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితి కోసం మరి మన గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ విన్నవించుకోవడానికి మేము సాయంత్రం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వినతి పంపిస్తాం. మరి మా సౌత్ ఇండియా ఓటర్స్, మా తరఫున సౌత్ ఇండియా ఓటర్స్ అసోసియేషన్ కానీ ఆల్ ఇండియా ఓటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరు కేంద్రాన్ని ఏమేమి విచారణ చేస్తున్నారు, మరి మనం ఒక వసతి ఎలా కల్పించే విధంగా చేస్తున్నారంటే ఎఫ్ఎస్ఐ ప్రెసిడెంట్ గారు మరి వారు రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. మరి పోయి ప్రధానమంత్రితోని ఈ పెట్రోలియం మంత్రి వారితో అందరితో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం రావడానికి మేము వెళ్తున్నాము. ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడైతే మీరంతా ఉన్నంత వరకు మీరు ఓటర్స్ నడిపోయిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు చెప్పవలసిన అంత అవసరం లేదు. ఎవరికి వారే గ్యాస్ ఎప్పుడైతే అయిపోతుందో హోటల్ డోర్ మూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో అందరూ మరి ఆలోచన చేసి ఈ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం 40,000 నుండి 50,000 వరకు చిన్న పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఇవాళ ప్రతి చిన్న కుటుంబం వారు కూడా రోడ్ల మీద మొబైల్ వెహికల్ పెట్టుకొని బండి పెట్టుకొని ఇదే గ్యాస్ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. మరి అటువంటి వారు కూడా రేపు చేసే పరిస్థితి లేదు. మరి సామాన్యులు కూలీ చేసుకునే జనం కూడా ప్రతి ఇంట్లో గ్యాస్ తోనే వంట చేసుకునే సమయానికి వెళ్ళి కూలి పని చేసుకుని వెళ్తున్నారు. అటువంటి వారు కూడా చాలా ఇబ్బందికరమే. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఏదన్నా ఆలోచించి కనీసం తక్కువ గ్యాస్ సప్లై చేసినా తక్కువ వంట చేసుకొని ఏదో ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి హోటల్ వాళ్ళు మాత్రం ముఖ్యంగా హోటల్ బంద్ పెట్టుకున్న ఒక్కొక్క హోటల్కు 100 మంది 200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా భోజనం ఇవ్వలేని పరిస్థితి. మరి వారిని కరోనా టైంలో కూడా మేము వాళ్ళని ఎన్నో రోజులు రక్షించి గ్రామాలకు పంపించాం. ఇప్పుడు గ్రామాలకు పంపించే పరిస్థితి కూడా లేదు. వారు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి హోటల్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. మరి వాళ్ళకు పంపాలంటే ఇక్కడ ఉంచుకున్నామంటే భోజనం పెట్టలేము. పంపాలంటే హోటల్ పరిశ్రమ బంద్ అయితే వారిని ఖర్చులు ఇచ్చి పంపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇది ముఖ్యమైన ఈ గ్యాస్ విషయంలో ప్రభుత్వం వారు చాలా ప్లాన్ గా సపోర్ట్ చేస్తే ఈ పరిశ్రమ నిలబడుతుంది. ప్రజల అందరికి కూడా ఆహారం వేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వారికి మరీ విన్నపించుకుంటున్నాం.